Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. నిమ్మకాయలు కోద్దామని వచ్చానండి. అంటే బాగా అయిపోతే రాలిపోతున్నాయి. జ్యూసీగా బాగానే ఉంటాయి. అవసరానికి మనం కోసేసుకోవాలి. అయిపోయిన కాయ చెక్క పట్టుకోగానే ఊడిపోతుంది. చూసారా, 4 కాయలు కోసాను. అవసరమైతే కోసుకోవచ్చు అండి. ఇంకా పెద్దవి అయిపోతున్నాయి, మళ్ళీ పిందులు వేస్తున్నాయి. కాస్తూనే ఉంటుంది. ఆ చివరికంటా ఉన్నాయి, చూసారా, ఆ చివరికంటా ఉన్నాయి అండి. మల్లెపూలు చక్కగా విడుస్తున్నాయి, పొడిలిపోయినాయి కూడా. రోజు పూలు పెట్టుకోవచ్చండి. మల్లెపూలు, కనకాంబరాలు ఇవన్నీ కోసుకొని పెట్టుకోవచ్చు. మల్లెపూలు సీజన్ కదా ఇది. పైన చెట్టుకి కూడా సీతాఫలాలు కాసింది. ఈ చెట్టు ఆరెంజ్ కాయలు కాస్తుంది. ఇది పెద్ద కాయలు అన్నమాట. లెమన్ గ్రాస్ బాగా ఎదిగిందండి. ఎందుకంటే మళ్ళీ తీసేసాక కొంచెం అందులో పెట్టాను. పచ్చిమిరపకాయలు చూసారా, చూపిస్తాను చూడండి. ఒక చెట్టు అయితే పండిపోయినాయి కాయలు. బాగా పండిన తర్వాత పోయచ్చు. ఈ దానం చెట్టు మళ్ళీ చెట్టు నిండా పూత పిండి ఉంటుంది. అది నిలిచినట్టు నిలుస్తుంది. కాపు కాసేటప్పుడు కాస్తుందండి. ఈ పచ్చిమిరకాయలు చూడండి, ఈ చెట్టు నిండా వేసినాయి. సరే, చాలా కాయలు వచ్చినాయి. చెట్టు నిండా వచ్చేసినాయి కాయలు. అంజూరు రెడీ అవ్వలేదు. కొన్ని మొక్కలు నేను చేయాలనుకున్నాను, పాప తీసేసి వేరే చోట పెట్టిందండి. కొన్ని టమాటా మొక్కలు ఇందులో పెట్టింది. నీళ్ళు ఇందులో కూడా పెట్టింది. ఇది యాలక్కాయల మొక్క అండి. ఇది కూడా మల్లంటే కదండి. ఇది చెప్పాను కదా, ఫ్రూట్స్ మొక్క. గులాబీ, ఇదిగోండి యాపిల్ పేరు కాయలు బాగానే వచ్చినాయి. ఇంకా పెద్దవి అవుతాయి, పూత ఉంది కదా, పెద్దవి అవుతాయి. ఈ పచ్చిమిరపకాయలు వేరే చాలా ఘాటుగా ఉంటాయి అన్నమాట. ఇవి వేరుశనగ అండి. వేరుశనగ విత్తనాలు మళ్ళీ ఉన్న దాంట్లో వచ్చేసాయి అన్నమాట. సపోటాలు కూడా కోస్తాను. పెద్దవి అయ్యిందండి, కోస్తాను. ఇప్పుడు పోయాను,
ఇదిగోండి బాగా పెద్ద అవిలే, చాలా పెద్ద అయిందండి. అయిగోండి సరే అంత పెద్ద కాయలు చెట్లు మూలకంటా ఉన్నాయన్నమాట. వస్తున్నాడు చూసారా, కాయలు చెట్టు నిండా గుత్తులు గుత్తుల్లా కాసినాయి. ప్రతి సంవత్సరం కూడా అలా కాస్తానే ఉంటుంది ఈ చెట్లు రెండు కూడా. ఆ చెట్టు అయితే ఇంకా పెద్ద కాయలు వచ్చినాయి, పైకంట ఉన్నాయి చూడండి ఆ చెట్టు కాయలు. ద్రాక్ష మళ్ళీ సిగిరేసింది. ఇందులో నీళ్ళు ఎక్కువ వేద్దామా, నీళ్ళు ఉన్నాయి. ఇది తమలపాకు అండి, ఇది వేరే తమలపాకు. ఇది ఇలా ఇలా పాకుండా వెళ్ళిపోతుంది. కర్ర పెడితే ఇలా వచ్చేస్తుంది. వెళ్ళారమ్మా, ఇది పట్టు, కారు పెట్టుకున్నా. వేరు మీద వెళ్తుంది. చేపలు పట్టుకోండి రండి. పేపర్ పట్టుకోమన్నా, పైకి పట్టుకోమన్నా. పేపర్ అవసరం లేదు, కింద పెట్టేసి నువ్వు పేపర్ పెట్టు. ప్రతి కుండీలోనూ గడ్డి ఎక్కువ వచ్చేస్తుందండి. అది ఎక్కువ అయితే మనకు తీసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఎప్పటికప్పుడు చిన్న చిన్నగా తీసేసుకోవాలి. చీమల మంచి చల్లారు. ఇదిగోండి పైనాపిల్ చూసారా, దానిలో నుంచి ఇంకోటి వచ్చేస్తుంది అన్నమాట. కరివేపాకు నీళ్ళు ఉన్నాయి ఇందులో. కొంచెం మనం శ్రద్ధ తీసుకుంటే ప్రతి మొక్కకి మనం పోషకాలు అందించవచ్చండి. చాలా బాగా చేసుకోవచ్చు. వేస్తాం కదా నీళ్ళు, ఆ నీళ్ళకి ఏం చేస్తాయంటే ముందు నేను ఉన్నానని ఈ మొక్కల్లో వచ్చేస్తూ ఉంటుంది. ఈ మొక్క చాలా అందంగా ఉంటుందండి.
ఫ్లవర్ వస్తుంది ఏంటో మరి, బాగా వస్తుంది ఇప్పుడు ఇది. అసలు నీళ్ళు కుండీల్లో, పెద్ద ట్యాంకులు అసలు లేవు. చామంతి పూలు మళ్ళీ ఇంకోసారి వచ్చేస్తూ ఉంటాయి. సిండలా ఎంత వృక్షంలాగా వచ్చిందో అనండి, పెట్టడానికి చూడలేక. ఇది నేరేడు, ఇది వాటర్ యాపిల్. ఆకులు కాలిపోతున్నాయి. ఇది నేరేడు చెట్టు అండి, ఇది పెద్ద నేరేడే. ఇది కూడా కొన్న మొక్కే, ఇది కూడా కొన్న మొక్కే. సరే ఇది బాగా వచ్చింది. తోటకూర అండి ఇది. బాగుంది ఇది. పొద్దున్న తోటకూర ఉంది. జాగ్రత్త. ఇది ఫ్లవరు, అది బాగా వచ్చింది. ఇది కూడా నేను ఇక్కడ పెట్టను, ఎక్కడ పెడతానంటే ఎగరేకమ్మా. ఈ ఫ్లవర్స్ బాగుంటుంది. తీసుకున్నాను 3 కలర్స్ తీసుకున్నాను. ఆ 3 కలర్స్లో ఇక్కడ ఒకటి వేస్తే అది వచ్చింది. అందులో ఏంటి రాలిపోతున్నాయి? ఇయేనా ఏంటమ్మా ఇలా రాలిపోయినాయి? ఏంటి పూత, చాలా పూత రాలిపోయిందమ్మా. అయ్య బాబా, చెట్టు నిండా ఉండే పూత. ఆకు అలా ముందుకు తుడవాలి అక్కడ కింద, అప్పుడు వేయకు పైన. పెద్దదానికి బాగా పెట్టు నీళ్ళు. నిమ్మకాయ మాది, టమాటా. పనగంటాకు కూడా కోస్తానే ఏమా. కలుపు మొక్కలు ఎక్కువ అయిపోతున్నాయి. అమ్మా దీంట్లో పెద్ద మొక్క పెట్టాం, ఏది లేదు ఇందులో.
ఇంకో మొక్క ఏదైనా పెట్టేద్దాం, ఖాళీగా ఉంది కదా. ఇది కూడా పచ్చిమిరకాయ ఇంకా ఈ ఈ మొక్క పెట్టు. దాంతో అవ్వదు, మన బకెట్తో ముంచేసుకొని గవ్వ వేసేసుకోవాలి. అలాగా కొద్ది కొద్దిగా ఏదో తడుపుతాడు అంతే, ఆ తడుపుతూ ఉంటుందండి. చూపించింది అనమాట. ఇంకా ఒకటే మొక్క. ఇందులోనూ లాంగ్ బీన్స్ అండి. వీటికి చీమలు పట్టేస్తున్నాయని చీమల మంచి చల్లింది మా పాప. చూడండి, చాలా వచ్చినాయండి, కింద దాకా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలా కాయలు కోసాను. ఈ దానం చెట్టుకి పందిరి అడ్డం వచ్చేసింది. కాయలేమో ఇందులో సన్నజాజి పెట్టాను, దానం చెట్టు పెట్టాను, మల్లంటుగా సన్నజాజి. ఈ రెండిట్లకి పందిరేసాను, కానీ ఆ చెట్టుని వంచేస్తుంది. ఇది పందిరి ఉండటం వల్ల సన్నజాజికి బాగానే ఉంది. సన్నజాజి పువ్వులకి దీని మీదకే వచ్చింది కాబట్టి అంత ఇబ్బంది లేదు. ఈ పందిరి కూడా దీనికి మల్లెపూలు కాస్తుంది కదా, మల్లెపూలు కూడా దీనికి పెట్టాను. ఇదండి ఏనా మళ్ళీ ఇదో సెట్టింగ్. ఇది గుత్తి పువ్వులు అంటాం కదండి, అది పువ్వులు కాసినప్పుడు చూడాలి ఎన్ని బాగున్నాయి అన్నమాట. తినండి అమ్మా, అవి పట్టుకెళ్ళిపో. ఇగో నిమ్మకాయలు. నాడు నేను వచ్చేస్తాను అండి. వీడియో తప్పకుండా మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన ధన్యవాదాలు. ఇంకా మా వీడియోని
చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట మటుకు మర్చిపోవద్దు. ప్రతి వీడియో కూడా అప్డేట్ వస్తుంది. మొక్కలకు ప్రత్యేకంగా నేను పెడుతున్నాను కాబట్టి. ఇది మామిడి చెట్టు చూసారా, కుండీలో పెట్టాను. కొత్తపల్లి కొబ్బరి అంటారు దీన్ని. అయితే ఈ సంవత్సరం అస్సలు కాయలేదు. ఇది వచ్చే సంవత్సరం కాస్తుందేమో అనుకుంటున్నాను. సపోటాలు చెట్టు నిండా ఎరగదీసేసినాయండి. ఆ చెట్టు ఈ చెట్టు ఇంకేనండి.